సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026లో ఏ ప్లేయింగ్ 11తో వెళ్తుందో క్లారిటీగా చెప్తాను వినండి. ముందు ఎస్ఆర్హెచ్లో అసలు స్క్వాడ్ లిస్ట్ చెప్తాను వినండి. ప్లేయింగ్ 11 చెప్పే ముందు ఎస్ఆర్హెచ్లో ఉన్న బ్యాట్స్మెన్స్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్, బౌలర్స్ ఎవరో చెప్తాను వినండి. బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ విధ్వంసమే, ట్రావిస్ హెడ్ ఊచ కోత, అనికేత్ వర్మ, రవిచంద్రన్ సంబ్రాన్, సలీల్ అరోరా, ఓవరాల్గా 5 బ్యాట్స్మెన్స్. ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే లియామ్ లివింగ్స్టన్ 13 CR ఇచ్చి ఎస్ఆర్హెచ్కి ఏ ఆప్షన్ లేక తీసుకున్నారని అనిపిస్తుంది. బట్ లియామ్ లివింగ్స్టన్ పెద్ద పాజిటివ్ ఎసెట్గా మారతాడు అని పక్కాగా అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్కి. ఇంకా ఎస్ఆర్హెచ్ 300 కొట్టాలి అని నమ్మకం ఉండాలి అంటే మీకు లియామ్ లివింగ్స్టన్ ఫామ్లోకి రావాల్సిందే. అండ్ ఎస్ఆర్హెచ్ ట్రాఫీ కొట్టాలంటే లియామ్ లివింగ్స్టన్ ఫామ్లోకి రావాల్సిందే ఒక ఆల్రౌండర్గా. ఇంకా నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి అయితే తన ఫామ్ని కోల్పోయాడు మామ. కానీ నితీష్ కుమార్ రెడ్డి తను ఫామ్లోకి వస్తేనే ఎస్ఆర్హెచ్ పూర్వ వైభవం వచ్చింది అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఫినిషర్ రోల్గా అండ్ మిడిల్ ఆర్డర్ రోల్గా రెండూ ప్లే చేస్తున్నాడు. కానీ రెండిట్లో ఫెయిల్ అవుతున్నాడు, ప్రాపర్గా ప్లేస్ కూడా దక్కట్లేదు. ఇంకా నెక్స్ట్ జాక్ ఎడ్వర్డ్స్, నెక్స్ట్ బ్రెండన్ కార్స్. బ్రెండన్ కార్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మామ ఎస్ఆర్హెచ్ పిక్ చేసిన వాళ్ళలో. అంత ఫామ్లో ఉన్నాడు బ్రెండన్ కార్స్. కానీ లియామ్ లివింగ్స్టన్నా ఆర్ బ్రెండన్ కార్సా ప్లేయింగ్ 11లో ఒక్కళ్ళు మాత్రమే ఉండగలరు. ఇంకా నెక్స్ట్ కామిందు మెండిస్, శివరాంగ్ కుమార్, కర్నిస్ ఫులేత్రా, హర్ష్ దూబే. ఇది ఓవరాల్గా ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్రెజెంట్ ఆల్రౌండర్స్. ఇంకా ఎస్ఆర్హెచ్లో ఉన్న వికెట్ కీపర్స్ లిస్ట్ హెన్రిచ్ క్లాసిన్, ఇషన్ కిషన్, సలీల్ అరోరా, వీళ్ళ ముగ్గురు వికెట్ కీపర్స్. ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఇషన్ మలింగా, జయదేవ్ ఓనద్కట్, శివం మావి, జీషన్ అన్సారీ, ఓన్కార్ తర్మలి, అమిత్ కుమార్, షకీబ్ హుసేన్, పర్ఫెల్ హింజ్. వీళ్ళు మామ ఓవరాల్గా ఎస్ఆర్హెచ్లో ఉన్న బౌలర్స్. కానీ బౌలర్స్ విషయానికి వస్తే మామ లిటరల్లీ ప్రతి టీంకి ఒక మెయిన్ బౌలర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై అంటే జస్ప్రీత్ బుమ్రా, బోల్టు అంటూ ఉంటారు. ఇంకా చూసుకుంటే కొంతమంది పతిరానా, కొంతమంది ముస్ఫిజుర్ రహమాన్, అలా చాలామంది ప్లేయర్స్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, ఇలా ఏదో ఒక పెద్ద ప్లేయర్ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఎస్ఆర్హెచ్లో మాత్రం ప్యాట్ కమిన్స్ లాంటి ఆల్రౌండర్ తప్ప మిగతా పెద్ద బౌలర్స్ ఎవరూ లేరు మామ. అదే పెద్ద షాకింగ్ మూమెంట్. సో ఇది ఓవరాల్గా ఎస్ఆర్హెచ్లో ఉన్న స్క్వాడ్ లిస్టు. ఇంక ఇప్పుడు ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 చెప్తాను వినండి. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వీళ్ళని మించిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కానీ, వీళ్ళని మించిన ఓపెనింగ్ విధ్వంసం కానీ, వీళ్ళని మించినోడు చూపిస్తే లిటరల్లీ లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఎందుకంటే ఓపెనింగ్ అలా అద్దరు కొట్టేస్తారు కాబట్టి. ఇంకా 1 డౌన్ ఇషన్ కిషన్, నెక్స్ట్ హెన్రిచ్ క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, శివం మవి, జయదేవ్ ఓనద్కట్, నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా జీషన్ అన్సారీ. ఇంకా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూస్తే మాత్రం పిక్స్ ఉందనిపిస్తుంది. కానీ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందో తెలుసా మామ? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఫామ్లో ఉండి ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తూ ఉంటేనే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అవుతుంది. కానీ వీళ్ళిద్దరు ఫెయిల్ అవుతే మిగతా అందరూ ఫెయిల్ అవ్వటం వస్తూనే ఉన్నారు. ఇది ఆనవాయితీగా మారిపోయింది. సో ఎస్ఆర్హెచ్ తరపున ఈ ఓపెనర్స్ ఆడటం తప్పనిసరి అని చెప్పడంలో ఏ సందేహం లేదు నాకు. ఇంకా ఇషన్ కిషన్ ఆడిందే ఒక మ్యాచ్, ఆ ఫస్ట్ మ్యాచ్లో ఊర్రమా సెంచరీ. ఇంకా నెక్స్ట్ అన్ని మ్యాచెస్ గోవింద అని చెప్పాల్సిందే. కానీ ఇషన్ కిషన్ మీద స్ట్రాంగెస్ట్ గట్ ఫీలింగ్ ఉన్నట్టుంది. కావ్య మారానికి వదులుకోకుండా అలాగే ఉంచింది. సో ఇషన్ కిషన్ ఈసారి గట్టిగానే ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ హెన్రిచ్ క్లాసిన్ ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్లో అయితే లాస్ట్ సీజన్లో రాలేదు మామ. సో ఈ సీజన్ అన్న చక్కగా ఆడి కొంచెం బెస్ట్ ఇస్తే హెన్రిచ్ క్లాసిన్ ఫినిషింగ్కి ఊర్రా మాస్ టోటల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లోకి రావాల్సిందే. లియామ్ లివింగ్స్టన్ ఆల్రెడీ ఇప్పుడు అద్దరు కొట్టేస్తున్నాడు ఇంటర్నేషనల్ లీగ్లో. ఇంకా ఇదే ఫామ్ని కంటిన్యూ చేసిన ఐపీఎల్లో రప్ప ఉంటుంది. ఇంకా అనికేత్ వర్మ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది, చేసుకోవాల్సిందే. ప్యాట్ కమిన్స్ చాలా కష్టపడతాడు, కానీ కష్టం మాత్రమే మిగులుతుంది రీసెంట్లీ. ఇంకా హర్షల్ పటేల్ ఒక మ్యాచ్ చేస్తే మరో మ్యాచ్ కొట్టిస్తున్నాడు, మనోడు ఫామ్లోకి రావాల్సిందే. ఇంకా ఓవరాల్గా ఇది మామ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11, ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ లిస్ట్.